ఓం నమో నారాయణాయ. ఈరోజు ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి. ఈ ఏకాదశిని హరిశయని ఏకాదశి అని, దేవశయని ఏకాదశి అని, పద్మ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. మరి ఈ ఏకాదశి ప్రత్యేకత ఏంటి? ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటిది. అంటే విష్ణువుని ఆరాధించే భక్తులకి, వైష్ణవులకి ముఖ్యంగా ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి ఏకాదశి. ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో క్షీర సముద్రంలో ఆదిశేషుని పైన యోగ నిద్రలోకి వెళ్తాడు అని చెప్తారు. ఈయన యోగ నిద్రలోకి వెళ్ళే ఈ సమయం అనేది చాలా ఉత్తమమైన సమయంగా భావించి అందరూ భక్తులు ఈయనని ఆరాధిస్తారు శ్రీ మహావిష్ణువుని. ఆ తరువాత ఆయన 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ప్రబోధిని ఏకాదశి అంటాం. ఆ రోజు ఆయన నిద్ర నుంచి మేల్కొంటాడు. ఆ రోజు మళ్ళీ ఆయనకు ప్రత్యేకంగా పూజలు చేయటం అన్నీ కూడా జరుగుతాయి. సో ఈ ఏకాదశిలో ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని అనుసరిస్తారో వాళ్ళ అన్ని కష్టాలు, అన్ని బాధలు, అన్ని సమస్యలు తొలగిపోతాయి అనే శాస్త్రవచనం. అలాగే ఈరోజు మరి ఏం చేయాల్సి ఉంటుంది అన్నప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం మంచిది. అలాగే భాగవతంలోని 8వ స్కందంలోని గజేంద్ర మోక్షాన్ని పారాయణం చేయటం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది భక్తులకి అని విష్ణు భక్తుల విశ్వాసం. ఎవరైతే ఈరోజు ఈ ఏకాదశి నియమాన్ని పాటిస్తారో వాళ్ళు ఎల్లప్పుడూ శుభ ఫలితాలు పొందుతారు అని శాస్త్రవచనం. ఓం నమో నారాయణాయ.